వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని గుర్రం పెట్రోల్ వెనుక గ్రౌండ్లో కేకేఆర్ యూత్ నిర్వహించిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. జీవితం అనేది ఒక పోరాటమని, పడినప్పుడే ఎలా నిలబడాలో నేర్చుకుంటామని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రికెట్, టెన్నిస్ బాల్ టోర్నమెంట్ విజేతలకు గురువారం రాత్రి ఆయన బహుమతులను అందజేశారు. విజేతలైన టీం తన పొలిటికల్ టీం కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఎమ్మెల్యే క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని, గెలిస్తే గర్వపడడం, ఓటమి చెందితే గుంగిపోవడం చేయరాదన్నారు. మనసును ఏకాగ్రతగా ఉంచుకుంటే విజయం లభిస్తుందని తెలిపారు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపారు. కష్టపడందే విజయం దక్కదన్నారు. జీవితంలో ఏదైనా మొదట సుఖాన్ని ఇచ్చేది చివరకు దుఃఖాన్ని మిగులుస్తుందని, అదే కష్టాలతో ప్రారంభం అయితే విజయాలతో, సుఖాలతో ముగుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకొని విజయానికి నాంది పలకాలని కోరారు. బ్యాటింగ్ సరైన బాలే సరైన వీళ్ళకి క్రికెట్ అలవాటు
లాస్ట్ బాల్ 20 బాల్ వేసాను తమ్ముడా. సార్ ఓకే సార్. ఓకే సార్. ఫోన్ వచ్చింది తీరే తీరే మామూలుగా సార్. ఓకే సార్. ఎవరు రన్నర్ సార్? సాగేదంట్లో ఉంటాడు. చాలా కష్టమైంది ఇది. చాలా కష్టం ఇది. ఏమన్నా అందులో మిగిలేదు వాళ్ళకి అంత డిఫరెన్స్ కానీ సాహిత్ కానీ సార్ ఓకే సార్. ఇటు కొంతమంది అటు కొంతమంది రండి. సార్ సార్ 1 సెకండ్ సార్. వెయిట్ సార్. అలా సార్ అలా ఓకే సార్. ఓకే సార్. లాంగ్ ఫోటో కట్ చేయనా? ఓకే సార్. అందరూ దయచేసి గెలిచిన వాళ్ళందరికీ చప్పట్లు కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చేతుల మీదుగా గెలిచిన బిన్ని సార్ కూడా దయచేసి కొంచెం నిలబడాలి.
ఓకే సార్. నరసింహన్నారా గోల్డ్ హ్యాండ్ పడితే కదా ఒక్కడు కూడా థ్యాంక్ చెప్పండి. నువ్వు అందుకే బంగారు అన్సర్ బాయ్ సాయి బాయ్ ఏంటి చేసినటువంటి మన కావాలి నియోజకవర్గ శాసనం చేస్తారు. కూడా అతనికి సార్ సార్ రాజు సార్ గఫూర్ ఓకే సార్. అదే నాది గెలిచిన టీంకి అభినందనలు. అదేవిధంగా రన్నర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ, జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటంలో నిరంతరం కూడా మనం పడిపోతుంటాం. పడిపోయినప్పుడే ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఓడిపోతుంటాం. ఓడిపోయినప్పుడే ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని జీవితంలో మళ్ళా ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకటి నేర్చుకోవాలి. అదేవిధంగా జీవితంలో చాలా అపజయాలు వస్తాయి. ప్రతి అపజయానికి ఒక విజయానికి నాంది పలకపోతుంది. జనరల్గా మన జీవితంలో చాలా చూస్తుంటాం. అందులో మొదట సుఖాన్ని ఇచ్చేది ఆఖరికి వచ్చేళ్ళకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఏదైనా వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవితంలో ఆనందంతో స్టార్ట్ అయిన మన జర్నీ ఆఖరికి నిరాశని, కష్టాలకి దారితీస్తుంది. ఎత్తుకోవడమే కష్టాలతో స్టార్ట్ అయినటువంటిది జీవితంలో విజయానికి దారితీస్తుంది. ఇవంతా కూడా మీరు యూత్ తెలుసుకోవాలి. ఏదైతే మన సుఖం అవుతుందో, ఒక ఫ్రెండ్, ఒక టెలు, ఒక ఫోను, ఒక అమ్మాయి, ఒక మందు, ఒక బీడి, ఒక సిగరెట్, ఇవన్నీ కూడా ఆ క్షణికానందంతో స్టార్ట్ అవుతుంది. జీవితంలో మన పతనానికి అయ్యే దారి తీస్తాయి. అదే చదువు లేదా ఒక స్పోర్ట్స్, ఇవన్నీ కష్టంతో కూడుకున్నాయి, కానీ జీవితంలో సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఓడినా గెలిచినా, గెలుపు ఓటములు అనేది మన జీవితంలో నిరంతరం కూడా జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే, ఈ ఆనందాన్ని పొందాలంటే నేను కూడా ఓడిపోయే ఇంటి దగ్గర. అంటే రోజు 10:30 కన్నా 11 గంటలకు టిఫిన్ చేసేవాడిని. ఈరోజు 9 గంటలకి టిఫిన్ చేసినప్పుడు నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే ప్రతి దాన్ని ఒక విజయం సాధించాలి అంటే, ఒక ఆనందాన్ని పొందాలంటే, ఒక బాధని దిగమింగగలగాలి. ఎప్పుడు కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే ఎంతవరకైనా దేనైనా సాధించగలరు. అదృష్టం అనేది ఎప్పుడు కూడా డిక్షనరీలో మనకు అర్థమే లేదు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కాళ్ళు, చేతులు, ముక్కులు, నోళ్ళు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఏ ఒక్కరికి తారతమ్యం లేవు. అందరి మనసు ఒకటే కాన్సన్ట్రేషన్, అదే మనసు. ఆ మనసుని ఏకాగ్రతతో, అది ఆట అయినా కావచ్చు, పాట అయినా కావచ్చు, లేదంటే జాబ్ అయినా కావచ్చు, చదువైనా కావచ్చు చేసుకుంటే అదే జీవితంలో మొదటి విజయం. ఆ విజయాన్ని సాధిస్తే ఇటువంటి విజయాలు అనేది మన కాళ్ళ దగ్గర ఉంటాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకుంటే మన జీవితానికి ఒక మంచి మార్గదర్శనం అవుతుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకుంటూ ఆడాలి. ఎంతో మంది ఆడారు. ఇప్పుడు దాదాపు 40 టీంలు ఆడారు అన్నారు. అంటే ఇంటూ దాదాపు 7 మంది లేదా 10 మంది ఆడతారేమో. అంటే 4000 మంది పార్టిసిపేట్ చేస్తే 400 మంది 400 మంది స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆఖరికి 30 మంది మిగిలారు. కాబట్టి 400 మందిలో 30 మంది మిగిలారంటే అంతటి స్థాయికి మీరు ఎదిగారు. కాబట్టి ఇక్కడ ఓటమి గెలుపులు కాదు, ఆ స్పిరిట్ ఓడిపోతున్నప్పుడు కూడా గెలిపించడానికి చూసేటువంటి శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్ జీవితంలో అన్నింటిలో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి లేని జీవితం అంటూ ఉండదు. అటువంటి జీవితం ఎదురైన రోజే ఇదే స్పోర్ట్స్ మ్యాన్షిప్ని, ఎదుటివాడిని ప్రేమించడం ఎలా నేర్చుకున్నారు, ఎదుటివాడిని ఎలా అభినందించడం, ఓడిపోయినా కూడా గెలిచిన వాడిని ఎలా తప్పట్లు కూడా అభినందిస్తున్నాం. జీవితంలో కూడా
ఈ ఓటమి వచ్చినా సంతోషం వచ్చినప్పుడు గర్వపడకుండా, బాధ వచ్చినప్పుడు ఏడ్చకుండా రెండింటిని సమపాల్లో చూసుకోగలిగితే మన జీవితం ఒక మంచి గమ్యానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మా ఇజాజ్ అహ్మద్ ఒక యంగ్ డైనమిక్, నాకు తక్కువ కాలంలో పరిచయమైన నాకున్నటువంటి ఆప్త మిత్రులు, నాకున్న హృదయపూర్వకమైనటువంటి కొంతమంది వ్యక్తుల్లో మా జేజీ కూడా చేరిపోయాడు. మా అబ్బాయిని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు నీ వెనక మేము ఎప్పుడు ఉంటాం. నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యూత్లో ఒక స్పిరిట్ని తీసుకురొచ్చేదానికి నువ్వు పడ్డ తపన, నువ్వు పడ్డ ఆలోచనని నేను అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.